మొహం అలా పెట్టావు. వీడి ప్రేమ కథా చిత్రానికి కొబ్బరికాయ కొట్టక ముందే గుమ్మడికాయ కొట్టినట్టుందిరా. కాకి రొట్టెలో జొన్నలు ఎరుకున్న మొహం వీడు. మామ ఇంకేదైనా చెప్పండి రా. అంతేనంటావా? అయితే కొంచెం ఖర్చు అవుతుంది మరి. ఇస్తా, అలాగే ఇస్తా. చేస్తానా? ఇస్తా. చూడమ్మా ప్రగతి, మా బాస్ కొడుకు బాగుంటాడు, చాలా మంచి అబ్బాయి. దాత్రి గురించి చెప్పాను, మన అమ్మాయిని చూసుకోవడానికి వస్తానన్నారు. ఏమంటారు? ఏమే, అంకుల్ చూసిన సంబంధం రమ్మని చెప్దామా? తరుణి కోసమా అంకుల్? కాదు, నీకోసమే తల్లి. ఏమే, ఎందుకే కనిపించని వాడి కోసం ఇంత తాపత్రయపడతావు? లేదమ్మా, అతను తప్పకుండా కనిపిస్తాడు. సరేనమ్మా, మీరు ఆలోచించుకుని చెప్పండి, నేను వెళ్ళి మాట్లాడతాను. వస్తాను. సరే అన్నయ్య. సిటీలో ఎక్కడని వెతుకుదామే? అలా అనకే ప్లీజ్. ఒకవేళ అతనికి పెళ్ళై ఉంటే? నా మనసు చెప్తుంది అతనికి ఇంకా పెళ్లి కాలేదని. ఒకవేళ దొరికాడే అనుకుందాం, అతను వేరొకరిని ఇష్టపడుంటే? మనం ఇష్టపడే వాళ్ళు, నిజమైన ప్రేమికులు దగ్గరకొచ్చినప్పుడు ఈ ప్రపంచమంతా స్తంభించిపోయినట్టు మనసు ఫ్రీజ్ అయిపోతుంది. అతను ఇక్కడే ఎక్కడ ఉన్నాడు, ఇక్కడే ఇక్కడే ఎక్కడో ఉన్నాడు. అరే మామా, ఎవరో బాగా ఎక్కేస్తున్నట్టున్నారు. దేవత, ఓ నా దేవత. ప్రేమ దేవత ఏంటది బాబాయ్? నా ప్రాణం నా నుండి విడిపోయినట్టు అనిపిస్తుందిరా. సరే అది వదిలే మామ, నువ్వు ఒక పని చేయరా. ఆ అమ్మాయి పూర్తి వివరాలు నీకు తెలుసా? ముందు నీ ప్రేమ విషయం మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు. ఒప్పుకునేలా చెయ్యి. తర్వాతే పెళ్ళిళ్ళ పేరేనో డైరెక్ట్గా మీ ఇంట్లో వాళ్ళనో తీసుకెళ్ళి మాట్లాడించేసాయి. రే మావా, ఇదంతా జరిగే పనేనారే? ప్రయత్నించరా మామా. ఇంతకు మించి ఐడియా లేదు మామా. రే, రేవులో తాటి చెట్టు అంత పెరిగావు గాని తాటికి అంత బుర్రగం లేదంటరా. ఇంత మంచి అవుడే వేస్తే ఇదంతా జరుగుతుందా అంటావేంట్రా? మామా ఇలా కాదు గాని నన్ను తోడు తీసుకెళ్ళరా. యాడికి? అదే నీ లవర్ దగ్గరికి రా. వీడొకడు మూతి కాలడానికి దగ్గరున్నాడ్రా అంటే వెన్నె రెడీగా పెట్టుకున్నాడంట. నీలాంటోడు ఒకడు. అమ్మాయిని లైన్లో పెట్టే కంటే సలిమెంట్ వేసుకుని ఎక్కదోసుకోవడం బెటర్ రా. నువ్వు వెళ్ళరా బాబు, లేదంటే ఇంకోటి పోటీకి వస్తాడు. అంతేనంటావా? నన్ను దీవించండి రా మావా. ఒరే ఒరే ఒరే, నిన్ను దీవించాలంటే నేను మరో తాటి చెట్టు ఎక్కాలరా. ఆపండ్రా బాబు, మీరు మీ సొల్లు కబుర్లు. ఈడేంట్రా బాబు.